అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మరి యవనస్తులుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా యవనస్తులైనటువంటి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించవలసినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అదేంటంటే, ఈ కాలంలో మంచిని నేర్చుకునే ఆపర్చునిటీస్ కంటే కూడా చెడుని నేర్చుకునే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా అపవాది మనల్ని భ్రమపరుస్తుంది. అలా భ్రమపరచడం వల్ల ఏమైపోతుందంటే, సినిమాల ద్వారా కానీ లేదంటే మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువ చెడు అలవాట్లు యూత్ నేర్చుకునే పాజిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయం మనం చూస్తే 20వ వచనం మనం చూద్దాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అంటే ఎవరైతే జ్ఞానము కలిగినటువంటి వారితో సహవాసం చేస్తారో వాళ్ళ ఆలోచనలు జ్ఞానవంతులుగా, జ్ఞానాన్ని ఇతరులకు పంచే గొప్పవారిగా మారతారు. అలా కాకుండా మూర్ఖులు అంటే జ్ఞానాన్ని అసహించుకొని లోకాన్ని స్నేహించి పాపాన్ని స్నేహించే వారితోటి గనక సహవాసం చేసినట్లయితే మన జీవితం చెడిపోతుంది. కనుక మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఎందుకంటే ప్రియులారా, ఒక కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది యవ్వనస్తులు అనేటువంటి చెల్లెమ్మలను కానీ తమ్ముళ్ళను కానీ వారు దేవుని వాక్యం ఎరుగక మునుపు వారి జీవితాలు దెబ్బతీసుకున్నటువంటి కొంతమంది మన జేసీ టెంపుల్కి వచ్చి వారి జీవితాలను సరిదిద్దుకున్న తర్వాత అసలు రీజన్స్ ఏంటి, వాక్యానుసారంగా వారు ఎక్కడ దెబ్బతిన్నారు అనే విషయాలపైన శ్రద్ధ పెట్టి నేను అమ్మ, చెల్లెమ్మ, తమ్ముడా మీరు ఎక్కడ దెబ్బతిన్నారు ఏంటి అని వాళ్ళతోటి నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు దేవుడు వారి ద్వారా నాతో మాట్లాడినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, ఫ్రెండ్స్ మనల్ని ఎక్కువగా దెబ్బతీస్తారండి. అంటే ఎక్కువగా బలపరిచేది ఫ్రెండ్సే, ఎక్కువగా దెబ్బతీసేది ఫ్రెండ్సే. ఎక్కువగా ఫ్రీగా మనం మూవ్ అయ్యేది ఫ్రెండ్స్తోనే. కనుక వాళ్ళు మన యొక్క అంతర్గత విషయాలను కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మనం ఎవరితోనైతే స్నేహం చేస్తున్నామో వాళ్ళు గనక దేవుడు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు కాకపోతే మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని దెబ్బతీసేది వాళ్ళే. కనుక ఒక అమ్మాయి ఒక అబ్బాయితోటి కనుక కొంచెం ఫ్రీగా మాట్లాడితే ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది అని ఆ అమ్మాయిలో లేనటువంటి ఫీలింగ్స్ని తీసుకొచ్చేది ఫ్రెండ్సే, అబ్బాయిలో కూడా ఫీలింగ్స్ని తీసుకొచ్చేది ఫ్రెండ్సే. ఫ్రెండ్స్కి సహకారులుగా నిలబడేది ఈ సినిమాలు, ఈ మూవీస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ హీరోగా హీరోయిన్గా వీళ్ళందరినీ కూడా ఒక చిత్రీకరించి వాళ్ళ ఆలోచనలు భ్రమపరిచి వాళ్ళని ఏం చేస్తున్నారంటే వారి యొక్క జీవితాలను దెబ్బతీస్తున్నారు. అందుకే పర్యావసనాలే మనం చూడొచ్చండి. చిన్నతనంలోనే ప్రేమలని, గంజాయి అమ్మటాలని, లేదంటే వ్యభిచారానికి అమ్ముడవటాలు కానీ, లేదంటే మనం ఎక్కువగా రిచ్గా బ్రతకాలంటే మనకంటే రిచ్గా ఉన్న వాళ్ళు మనం దెబ్బతీయాలి. కనుక మనం అమ్మే ఈ గంజాయిలు, ఈ స్మగ్లింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళని దోచుకుంటున్నామని ఇలా లేనిపోని కాన్సెప్ట్స్ చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, చెడుదారిలోకి మంచి వారిని పంపిస్తున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం కూడా మనం చదవగలిగినట్లయితే, మోసపోకిడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక కొద్ది గొప్ప మంచి లక్షణాలు కలిగినటువంటి మన జీవితం అనేది ఎప్పుడైతే దుష్టులతో సహవాసం మనం చేస్తామో, ఎప్పుడైతే మూర్ఖులతో మనం సహవాసం చేస్తామో మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, మనలో ఉన్నటువంటి మంచి నడవడిక, మంచి ప్రవర్తన కూడా దెబ్బతింటుంది. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం చేసే సహవాసం, మనం చేసే స్నేహం అనేది మనల్ని దెబ్బతీస్తుంది. తర్వాత మనల్ని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీని దెబ్బతీస్తుంది. తర్వాత నీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులను దెబ్బతీస్తుంది. అది మాత్రమే కాదు కానీ ప్రియులారా, నీ ఉన్న సమాజాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతటితో ఆగట్లేదు ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైనది నిన్ను సృజించిన వాని హృదయంలో నీ పట్ల సంతాపము కలిగేంతగా నీ స్నేహం అనేది మారుస్తుంది. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను భూమి మీదకి పంపించి నీ భూమి మీదకి క్షేమంగా రావడానికి
సహాయం చేసి గర్భములో నిన్ను రూపించి నీ కొరకు ఒక గ్రంథాన్ని పెట్టుకొని నిన్ను అమితంగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే అపూర్వమైనటువంటి ప్రేమికుని యొక్క హృదయం కూడా నీ వలన దెబ్బతింటుందంటే కేవలం నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది ఆధారం చేసుకొని. కనుక నీ స్నేహం అనేది ఎలా ఉండాలంటే, నువ్వు ఒకవేళ వాక్యం చదవకపోయినా కానీ నిన్ను గద్దించి అవసరమైతే 2 దెబ్బలు వేసి మరి నిన్ను బైబిల్ రీడింగ్లో పెట్టగలిగే వ్యక్తి అయి ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే గద్దించగలగాలి, నువ్వు చేసే తప్పులను ఖండించగలగాలి, అవసరమైతే నీ హృదయాన్ని నొప్పించేలా ఆయన చేసి నిన్ను పరిశుద్ధులు నడిపించే వ్యక్తులతోటి మనం సహవాసం చేయాలి. కానీ ప్రియులారా, ఒక తప్పుడు ఆలోచన మన హృదయంలో రాకపోయినా కానీ దాన్ని క్రియేట్ చేసి ఆ దురాశని గర్భము ధరించేలా చేసి పాపాన్ని కానీ ఆ పాపం పరిపక్వమై మరణానికి చేరుకునేలాగా మన స్నేహం ఉండకూడదు. మన స్నేహితులు అలాంటి వారు ఉండకూడదు. మన స్నేహితులు ఎలా ఉండాలంటే పరిశుద్ధతలో నడిపించాలి, వాక్యాన్ని ప్రకటించేలా ప్రేరేపించాలి, దేవుని కొరకు బ్రతికేలా పురికొల్పాలి, మన కుటుంబాన్ని మంచిగా ఎలా చూసుకోవాలో అని నేర్పించగలిగే వ్యక్తులై ఉండాలి. ముఖ్యంగా ప్రియులారా, దేవుని యొక్క హృదయంలో మంచి స్థానం సంపాదించుకోవడానికి దోహదపడేటువంటి స్నేహితులు మన చుట్టూ ఉండాలి. అలా ఉండాలంటే మనం దేన్ని మానేయాలంటే దుష్ట సాంగత్యాన్ని మానేయాలి, మూర్ఖులతో సహవాసం చేయటం మానేయాలి. మరి ముఖ్యంగా ప్రియులారా, జ్ఞానులతో మనం సహవాసం చేయాలి. అలా కనుక మనం చేయగలిగినట్లయితే మనం హ్యాపీగా ఉంటాము, మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది, మనల్ని నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, దేవుడు మరి ముఖ్యంగా హ్యాపీగా ఉంటాడు. మన జీవితాన్ని మనం మార్చుకొని పరిశుద్ధంగా మనం బ్రతకటం వల్ల పరలోకంలో అనేక దూతల ఎదుట సంతోషము కలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక జ్ఞానులతో సహవాసం చేయవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మంచి విషయాలు మాతో మాట్లాడి మా యొక్క హృదయాలను మా తండ్రి మీ కొరకు బ్రతికేలాగా పురికొల్పునందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ డైలీ డివోషన్ని అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో కూడా మా తండ్రి సహకారంగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అదేవిధంగా తండ్రి, మీ యొక్క పరిచర్యను నమ్మకంగా చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు వారి పరిచర్యను మీరు దీవించండి. అనేకమైనటువంటి ప్రాంతాలకు ప్రపంచమంతా విస్తరించినట్లుగా సహాయం చేయండి తండ్రి. జేసీ టెంపుల్ చేస్తున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి విధాలుగా మీ యొక్క పరిచర్యను ముందుకు సాగించుటకు సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే మీ అందరం మళ్ళీ కలుసుకునే భాగ్యాన్ని అందించండి తండ్రి. ప్రభువా, ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైతే ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా కృంగిపోయి ఉన్నారో తండ్రి, వారిని లేవనెత్తండి, మీ చిత్త ప్రకారంగా నడిపించండి, సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.